ఇందు శ్యాంప్రసాద్ రెడ్డికి వైఎస్ సర్కారు కట్టబెట్టిన ఆయోజిత ప్రయోజనాలను సీబీఐ బట్టబయలు చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందు టెక్ జోన్లకు భూ కేటాయింపుల వెనుక రహస్యాన్ని ఛేదించింది. జగన్ సంస్థలోకి 65 కోట్ల రూపాయలు మళ్లించినందుకే ప్రభుత్వ మేళ్లు దక్కాయని వెల్లడించింది. ఇప్పటికే 3 మంత్రులు చిక్కుకొని పదవులు కోల్పోగా తాజాగా మంత్రి గీతారెడ్డి నిందితుల జాబితాలో చేరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు 5 ఐఏఎస్ అధికారులు నిందితులయ్యారు. జగన్ ఆస్తులు పెంచుకునేందుకు తోడ్పడిన పెట్టుబడిదారుల కుట్రలను సీబీఐ ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, అరబిందో నిత్యానందరెడ్డి, హెటిరో శ్రీనివాసరెడ్డి, రామ్కి అయోధ్య రామిరెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డి, ఇండియా సిమెంట్ శ్రీనివాసన్, డాల్మియా వ్యవహారాలపై ఇప్పటికే అభియోగ పత్రాలు దాఖలు చేసిన సీబీఐ ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డి కుట్రలను కోర్టుకు తెలిపింది. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు 8,844 ఎకరాల భూ కేటాయింపు అక్రమాల్లో పాల్గొన్న వారిని నిందితులుగా పేర్కొంది. ఇందుకు కట్టబెట్టేందుకు బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో 2006 నుంచి భూసేకరణ చేసినట్లు సీబీఐ వివరించింది. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యే నాటికి లేపాక్షి నాలెడ్జ్ హబ్ ను తెర మీదకు తెచ్చినట్లు తెలిపింది. అనంతపురం జిల్లాలో ఎకరానికి సుమారు 5 లక్షల రూపాయల ధర పలికే భూములను 50,000 నుంచి 1,50,000కు ఎకరం చొప్పున రెవెన్యూ శాఖ నిర్ణయించింది. ధర నిర్ణయిస్తూ 4 జీవోల జారీకి బాధ్యులైన రెవెన్యూ శాఖ అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు, ముఖ్య కార్యదర్శి శామ్యూల్ కుట్రపూరితంగా వ్యవహరించినట్లు సీబీఐ తేల్చింది. ఇందు సంస్థకు అప్పగించే కుట్రతో పరిశ్రమల శాఖ చౌక ధరతో రెవెన్యూ శాఖ నుంచి భూములు సేకరించి ఏపీఐఏసీకి అప్పగించినట్లు సీబీఐ గుర్తించింది. ఫలితంగా మంత్రి గీతారెడ్డి, అప్పటి ముఖ్య కార్యదర్శి శ్యాంబాబులను ఛార్జిషీట్ లో నిందితులుగా పేర్కొంది. ఏపీఐఏసీ అప్పటి ఎండీ బీపీ ఆచార్య అన్ని విధాలా మిగతా నిందితులకు సహకరించినట్లు సీబీఐ పేర్కొన్నట్లు సమాచారం. లేపాక్షి నాలెడ్జ్ హబ్ తో లొసుగులతో కూడిన అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ఆచార్యపై అభియోగం. ఒప్పందానికి విరుద్ధంగా లేపాక్షి భూములను ఇందు గ్రూప్ తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి 790 కోట్ల రుణం తీసుకున్న ఆచార్య చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మరో ఆరోపణ. ఏపీఐఏసీలో అప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న ప్రస్తుత ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డి కూడా సహకరించారని సీబీఐ స్పష్టం చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ మొత్తం వ్యవహారంలో వైఎస్ కు ప్రీతిపాత్రుడైన పారిశ్రామికవేత్త శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు అభియోగ పత్రంలో వెల్లడించినట్లు సమాచారం. ఆయనకు చెందిన ఇందు ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లేపాక్షి నాలెడ్జ్ హబ్ లను నిందితుల జాబితాలో చేర్చింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ చైర్మన్ హోదాలో ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించిన శ్రీనివాస బాలాజీ, చార్టెడ్ అకౌంటెంట్ కుమారబాబు ప్రభాకర్లు నేరంలో భాగమేనని తేల్చింది. ఈ వ్యవహారంలో సహకరించినందుకు ప్రతిఫలంగా జగతి పబ్లికేషన్స్ కు 50 కోట్ల రూపాయలను శ్యామ్ ప్రసాద్ రెడ్డి మళ్లించినట్లు సీబీఐ అభియోగం. ఇందు టెక్ జోన్ ఐటీ సెజ్ వెనుక కుట్రను కూడా సీబీఐ ఆధారాలు సహా కోర్టు ముందుంచింది. ఐటీ సెజ్ కోసం ఇందు టెక్ జోన్ కు శంషాబాద్ లో ఏపీఐఏసీ 250 ఎకరాలు కేటాయించింది. వాస్తవంగా ఎకరాకు సుమారు 70 లక్షల ధర పలికే భూమి కేవలం 20 లక్షల చొప్పున కేటాయించింది. ఇందులోని 100 ఎకరాల్లో ఇందు సంస్థ స్థిరాస్తి కార్యక్రమాలు చేపట్టినా ఏపీఐఏసీ నోరు మెదపలేదని వివరించినట్లు సమాచారం. ప్రతిఫలంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి జగన్ కు చెందిన కార్మిల్ ఏసియాకు 15 కోట్ల రూపాయలు మళ్లించినట్లు పేర్కొంది. ఇందు తో లొసుగులతో కూడిన ఎంఓయూ కుదుర్చుకుని ఒప్పందం ఉల్లంఘించిన చర్యలు తీసుకుని ఏపీఐఏసీ ఎండీ ఆచార్యను నిందితుడిగా పేర్కొంది. ఏపీఐఏసీ మాజీ సలహాదారుడు పార్థసారథి కూడా కుట్రలో పాలు పంచుకున్నారని స్పష్టం చేసింది. శ్యామ్ ప్రసాద్ కుట్రలు తెలిసినప్పటికీ ఐటీ పరిశ్రమ ప్రోత్సాహం కోసమంటూ ఇందు టెక్ కు రాయితీలు, మినహాయింపులు ఇచ్చారంటూ అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ముఖ్య కార్యదర్శి రత్నప్రభలపై సీబీఐ అభియోగం మోపింది. గత ప్రభుత్వ హయాంలో నేరం చేశారు కాబట్టి మంత్రి గీతారెడ్డి ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని కోర్టుకు తెలిపింది. ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, శామ్యూల్, శ్యాంబాబు, రత్నప్రభ, మురళీధర్ రెడ్డి ప్రాసిక్యూషన్ కోసం ప్రభుత్వానికి లేఖలు పంపినట్లు తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటి వరకు మొత్తం 10 అభియోగ పత్రాలు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పిన దాని ప్రకారం సండూర్ పవర్, సూట్ కేస్ కంపెనీల వ్యవహారంపై మరో అభియోగ పత్రం దాఖలు చేసే అవకాశాలున్నాయి.